ఇన్ జనరల్‌గా ఇట్స్ ఎ జనరల్ క్వెషన్ మ్యామ్. చాలామంది ఏంటంటే ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ రాకుండా ఏంటంటే ఫారిన్‌కి వెళ్తూ ఉంటారు. ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారనమాట. సో, మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి రాసి ప్రిపేర్ అయ్యి హ్మ్. దానికోసం మళ్ళీ ఇక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డ్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట అనమాట. ఆన్ థాట్ నోట్ మ్యామ్, వాట్ డు యూ సీ ద పాజిటివ్స్ ఇన్ ఇట్ అండ్ వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఏవేవి ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైల్ చూసింగ్ ద కోర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అంటే మే యూ ఆన్సర్ మ్యామ్? ఒకటి చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో. ఇవి కొంచెం ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్‌లో మనం తీసుకోగలిగే సీట్‌తో పోలిస్తే అక్కడ తక్కువ అమౌంట్‌లో ఇస్తారు. అందుకని చాలామంది దీనికన్నా అది ఎక్కువ ప్రిఫర్ చేసి ఆ కాలేజెస్‌ని అనేది చూస్ చేసుకుంటారు. బట్ మీరు తీసుకుంటున్నప్పుడు మీరు ఆహ్, ముందే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జర్నీ అనేది ఈజీగా ఉండదు. ఇక్కడిదే లాంగ్ జర్నీ అయితే అది ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ అవుతుంది. ఆ కంట్రీకెళ్ళి అక్కడ చేసుకోవడం, అక్కడ వాళ్ళు ఇంటర్న్‌షిప్ ఎన్ని రోజులు చెప్తారో తెలీదు. ఒకసారి ఇండియాకొస్తే మళ్ళీ అక్కడికెళ్ళడం ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోవిడ్ టైంలో చాలామంది ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్ చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ మీరు కంప్లీట్ చేసుకొని ఇక్కడికొచ్చాక ఇక్కడ ఎఫ్ఎంజీఈ అనే ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందుంటది. అక్కడ చేసొచ్చి ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేసినా కానీ మీకు ఆపర్చునిటీస్ దానిలో తక్కువ ఉండొచ్చు కొన్ని. అండ్ మీకు వితౌట్ శాలరీ చేయాల్సిందుంటది. అలాంటి కొన్ని డిఫికల్టీస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి మొత్తం అంతా ఆలోచించి ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అది వన్ స్టెప్ డెసిషన్ కాదు. మీ నెక్స్ట్ కమింగ్ 5-6 ఇయర్స్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుంది మీరు తీసుకునే ఆ డెసిషన్. బట్ మీరు ఖచ్చితంగా ఇప్పుడేంటంటే 20,00,000 మెంబర్స్ అపియర్ అవుతున్నారు. ఓన్లీ 1,00,000 సీట్స్ ఉన్నాయి. సో, ఓన్లీ ఆ 1,00,000 మెంబర్స్ ఎలిజిబులా? మిగిలిన వాళ్ళు కాదా? అన్నది వెరీ అన్‌ఫెయిర్ థింగ్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అండ్ ఓన్లీ ఒక 3 అవర్ ఎగ్జామ్ బేస్డ్ మీద వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేయడం ఈజ్ ఆల్సో వెరీ అన్‌ఫెయిర్ యాక్చువల్లీ చాలా మందికి. సో, అలాంటప్పుడు మీకు జెన్యూన్‌గా దానిలో ఇంట్రెస్ట్ ఉండి, నేను దీన్ని ప్రాక్టీస్ చేయలేనా? నాకది అచీవబుల్ కాదా? అనుకున్న వాళ్ళకి యెస్. మీరు ఇదంతా నేను చేయడానికి రెడీ. నేను డాక్టర్ అవ్వాలి, నేను అయి తీరాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ గో ఫర్ ఇట్. యూ క్యాన్. బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఏ కాలేజెస్ అంటే ఆ కాలేజెస్ నమ్మొద్దు. ఎవరు పడితే వాళ్ళకి డబ్బులిచ్చి ఏ కంట్రీస్ అంటే ఆ కంట్రీస్‌కెళ్ళి ఇబ్బంది పడకండి, మోసపోకండి. అదొక్కటే.